హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనమైతే కార్ ఫార్సెస్ సిమ్యులేటర్ అయితే ఆడిపోతున్నాం. చూస్తుంటే మీకు అర్థమైంటుంది. సో మన ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం మిగతా వీడియోలో మాట్లాడుకుందాం గైస్. హాయ్ గైస్, చాలా రోజులైంది కదా మాట్లాడి. అంటే నేనే పెట్టలేదు లేని వీడియోలు, ఎందుకంటే నాకు కొంచెం ఎగ్జామ్ టెన్షన్స్ ఉండే, అందువల్ల పెట్టలే. బట్ కొత్త సిరీస్తో కొత్తగా వస్తున్నాం. ఇంకా ఆగేది ఉండవు వీడియోస్, అలా ఉంటాయి. ఇంకా అన్నీ స్కిప్ ట్యూటోరియల్ కూడా వద్దాం. ఎట్లా ఇట్ల గురించి మనకు తెలుసు. ఇట్లా వస్తుంది, ఇది ఒకటి తలకాయ నొప్పి గైస్. గెస్ట్ ప్లేయర్ కింద తీసుకుంటుంది ఇది నన్ను. సెట్టింగ్స్ న్యూ గేమ్ కాదు, లాగిన్ ఎలా అవ్వాలి, ఇది ఒకటే తలకాయ నొప్పి. డిస్కౌంట్ వద్దు బ్రో. ఓకే, 25,000 ఇది డెవలపర్ టీము. ఓకే, దీంట్లో పేరు పెట్టలేము అనుకుంటా లేండి గైస్, ఇలాగే మేనేజ్ చేద్దాం. మనం ఇంకా యాడ్లు కూడా వస్తుంటే ఇది ఒరిజినల్ కార్ ఫర్ సేల్ లాగా ఉండదు, అలాగే ఉంటుంది కొంచెం కొంచెం. బట్ మనం మేనేజ్ చేసుకోవాలి. ఓపెన్ ఆఫీస్. నాకు నచ్చింది ఏంటంటే పేరు మార్చుకోలేకపోతున్నాను గైస్, అదొకటే నాకు నచ్చలేదు. మీద అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క సెకండ్, నెట్ యాప్ పని చేయట్లేదు. అదే చెక్ చేసా, నెట్ యాప్ పని చేస్తున్నా లేదా అని. ఆఫీస్ వస్తే క్లోజా? ఓకే, ఫస్ట్ పోయి మనం వెహికల్ని సెట్ చేసుకోవాలి. లాస్ట్ కార్ మార్కెట్, లగ్జరీ కార్స్, రెడ్ కేవ్, క్యారవాన్ ఆప్షన్. నేబర్హుడ్ పోతే చాలు లేని ఫస్ట్ కదా గైస్. అలాగే నేను ఈరోజు ఈ మధ్యలో ఒక ప్రాసెస్ కనుక్కున్నానండి. మిడ్ రేంజ్ కారు, నా కార్ హ్యాస్ టర్బో. పక్కేళ్ళు నాయన ఉండేది 25,000. నువ్వు టర్బోలు గిర్బోలు అంటే ఇటు దొప్పదు. ఇదంతా 10,000 పైన చెప్తాడు. చీపా? నమస్కారం బ్రో. ఏదైనా ఒక బుట్ట కారు పడేయంటారు ఆయన, వీడు పెద్ద చెప్తున్నాడు. ఫైన్ 9,000 అంటే చాలా ఎక్కువ దీనికి, చాలా 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 ఎక్కువ. బార్గెన్ చేయాలంటే మన కాడికి లేదు. బార్గెన్ అన్లాక్ ఎక్స్పీ రాలే, 50 రావాలి. 9,000 అంటే ఇప్పట్లోనే ఎక్కువ అయిపోతుంది, కొంచెం తగ్గిద్దాం. ఇది ఇంకా 45,000 అంట. సారీ బ్రో, ఈడు ఇంకా ఎక్కువే చెప్పేటట్టున్నట్టు నన్ను అడిగితే. మనకి ఇంకా 9,000 కారే దిక్కేటట్టుంది. వద్దురా నాయన, నీతో నెగోషియేట్ చేసిన టైం బొక్క. నువ్వు చెప్పే రేటుకి ఆ కారుకి ఏమీ సంబంధం లేదు అవ్యా. సర్లే, దీన్నే తీసుకుందాం. బై. ఇది ఎట్ట ఇంజిన్? ఒరే ఎట్రా ఇదే, ఒరే ఎట్రా స్టార్ట్ చేసేదే? ఒరే ఓకే ఓకే, పోతుంది. అసలు డైరెక్ట్ ఉందా? ఒక సెకండ్ ఆగండి, డైరెక్ట్ పోవాలి ఇదే. బ్రో ఆఫీస్ దారి చెప్పండి బ్రో ఎవడన్నా కొంచెం. అన్నా బ్రో ఆఫీస్ దారి చెప్పనా? తినయ్యండి కొమ్మ తీసి. పర్లే పోతుంది, ఇది కూడా 80 దాకా పోతుంది. బ్రో కొంచెం దారి చెప్పండి బ్రో, దారి తెలవట్లే. దారి ఎక్కడ చూడాలి బ్రో? బ్రో ఒక్క నిమిషం, నా ఇంటికి పోయి దారి తెలవట్లే. ఎంత నేను తుప్పలో పోతున్నా. ఒక సెకండ్ గైస్, పోసంబాయ్ ఫోన్ చేస్తున్నాడు. వచ్చినట్టున్నాను గైస్. ఇది నా క్యారీ వ్యాన్. ఎక్కడికో వచ్చాం, ఏం ఊరంతా తిరిగిపోరు అవుతాను. నాకు బండి, నా షాప్ మాత్రం కనిపించట్లే.
ఒక పని చేద్దాం, పెట్రోల్ పోపించాను ఇప్పుడు. కానీ ఓరే ఉండరా ఈ కారు ఎట పోవాలి అదన్నా చెప్పు బ్రో. ఓ బ్రో 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 వద్దు బ్రో వద్దు బ్రో. ఈ అమ్మాయి కొట్టేసుకుంటుందిరా నాయన, ఎవరో నాకు ఆ దారి చెప్పండి రా. మళ్ళీ అడిగి వచ్చా, ఒక్క సెకండ్ ఆన్ గైస్. అమ్మో జస్ట్ మిస్, బ్రేక్ పడట్లేదు దీనికి. ఉన్నాను గైస్, దారి కనుక్కుంది వచ్చా స్టార్ట్ చేస్తా. నేను ఒక పని చేస్తా, ఎగ్జిట్ దిగు, కార్లోకి రా. ఎడగో పోయింది అది నాకు కూడా తెలియదు, అడిగిపోయింది లేదని చెప్పాలంటే. ఒక నిమిషం. సో ఈ ఆఫీస్కి అయితే వచ్చా. ఇక్కడ నా కార్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? వచ్చేసింది పోయి నా కారు. స్టాక్ రిపేర్ ఆల్ పార్ట్స్, రిపేరింగ్ ఎంతసేపు పడుతుంది ఇది? ఓకే, ఓపెన్ ఏ స్కిల్ రిపేర్ స్పీడ్. ఏంది 3 నిమిషాలు పడుతుంది ఇది రిపేర్కి? ఒక యాడ్ అన్న చూస్తాం. సో యాడ్ చూసి అయితే రిపేర్ అయితే కంప్లీట్ చేసాం. బట్ ఐ థింక్ ఆల్ రిపేర్ అయిపోయిందా లేదా? దిస్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ కార్. ఓకే, ఎంటర్. జాగ్రత్త తీసుకురావాలి బ్యా కొంచెం. ఏంది బ్రో అట్టంటే డ్యామేజ్ అయిపోద్ది? ఇది భలే ఉంది బ్రో. బొక్క బ్రో. అంతే, ఆఫ్ ఏంది ఆగి. బ్లాక్ మార్కెట్ డీలర్ ఎట్ రెడ్ కేఫ్ కాడికి వెళ్ళాలంట. ట్యాబ్లెట్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, వెబ్ పేజ్ కార్ ఫర్ సేల్ వెళ్ళాలి. ఇది ఏంది బ్రో ఇది? ఓకే, ప్రైజ్ థర్టీ ఉంది, బట్ నాట్ ఏ ప్రాబ్లం. ఇట్ ఆన్ సేల్. కానీ ప్రైస్ ఎక్కడ చూడాల్సింది? ఓకే, 18,000కే పెట్టాం సేల్ అయితే. మరి జనాలు ఎప్పుడు వస్తారో మనకైతే తెలియదు. ఎక్కువ సేల్కి పెట్టినట్టున్నాం, పర్లేదు, ఆ మాత్రం రావాలి మనకైతే. ఎందుకంటే కొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి కదా మనం. ప్లస్ ఒక సెకండ్ అండి, వీడు ఎవడు అసలు? భయ ఎవరు భయ నువ్వు? హైర్ వీక్లీ గొబ్బై, నాకు దిక్కులేదు ఇక్కడ. రెడ్ మార్కెట్ ఎక్కడ భయ? రెడ్ మార్కెట్, రెడ్ కేఫ్, సారీ. రెడ్ కేఫ్ అంటే ఏదబ్బా? ఎదురుగా ఉందంటే ఇదేనా? అదే, నమస్కారం అమ్మా. ఇదేడో నాకు ఒక ప్యాడ్ దొరకద్దండి, అది ఇచ్చేయండి. బై కాఫీ. వీడెవడాడు? బాయ్ నాకు కాఫీ వద్దు బాయ్, నాకు ఒకరు ఐప్యాడ్ ఇస్తే బాగుంటుంది. మంచోడు కాను. బ్లాక్ మార్కెట్ ఇది బాయ్, చాలు నాకు. ఆల్రెడీ హ్యావ్. థ్యాంక్స్ బాయ్. ఆల్ కార్డ్స్ ఫస్ట్. సో ఈ ఊరికే యాడ్లు వస్తున్నాయి, ఇది వేరే మ్యాటర్లేండి. మీకు రానివ్వండిలేండి, కట్ చేసేస్తాను. ఒకడన్నా వస్తే చేయొచ్చు దీన్ని. అయితే ఫస్ట్ క్లీన్ చేయాలి దీన్ని, అంటే నాకు కట్ అయ్యేది స్పాంజ్ కావాలి. త్రూ స్కిల్స్ నుంచి అప్గ్రేడ్ చేయాలంట. నాకు అక్కడ స్కిల్ పాయింట్స్ ఉన్నాయా? వాషింగ్ ఓడియమ్మ అసలు లేదు. కాస్ట్ 1 అవుద్ది. అన్లాక్ ఇది అసలు అవ్వట్లేదు. క్లీనింగ్ ఉంటే మనకి ఎక్కువ అవుతాయి బాయ్. చూద్దాం అండి, ఎవరైనా కస్టమర్ వస్తారేమో. 5:40 అవుతుంది, మరి క్లోజ్ చేయాలా అని చేయాలి ఇప్పటికే అర్థం అవుతుంది నాకు. నేను డైరెక్ట్ వచ్చేసాను చేసిన ఫస్ట్ టైం. అంటే కాస్మిక్ అన్న వాళ్ళు ఆడుతుంటే చూసే, కానీ తర్వాత డైరెక్ట్ వచ్చేసాం అనమాట. ఆల్ కార్స్
ఫోటో ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు కదా, బాగుంటుంది కదా. మర్చిపోయాను ఒక సెకండ్. మనకు ఆ ట్యాప్ ఉంది ఇప్పుడు. ఉండబోయా ఒక సెకండ్. కెమెరా ఏమా బయట ఏమైంది ఇది మనకి? బొక్కలాగే ఉంది వచ్చి. ఇది బాగుంది. సేవ్ ఇంకా వెనక రాబోయా. ట్యాబ్, వెబ్ పేజ్, కార్ ఫర్ సేల్. దీని మీద నాకు యాడ్ ఫోటో, టయోటా మొత్తం అంతే. ఓకే ఓకే. ఇప్పుడు వెబ్ పేజ్, కార్ ఫర్ సేల్. యా ఏ ఫింగర్ పడేదిరతుంది డ్రాప్ అన్నా. ఎవడో ఒకటి రండి అన్న, ఎవడో ఒకటి రండి అన్న. ఓ పని చేద్దాం, స్లీప్ వేసేద్దాం. ఆఫీస్ క్లోజ్. నేను వెళ్ళాము మనం బయటికి ఇంకా. షెట్ కానీ బాగా పోతుంది కార్ మాత్రం, నార్మల్ వెళ్ళట్లే. క్యారీ వ్యాన్. ఏం చేద్దాం గైస్, ప్యాదింటి వాళ్ళ నుంచి వచ్చి గుడిసి ఇదేనా మన క్యారీ వ్యాన్ గుడిసి. సరే భయ్యా పోకుందాం అయితే, ఉదయం కలుద్దాం. ఇది గైస్ మనం ఈరోజు పెట్టిన బొక్కలో 9,000 పెట్టి కారు కొన్నాం. మనీ స్పెంట్. ఒక కారు. నెక్స్ట్ డేకి వచ్చాం. తెల్ల కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి షాప్ ఓపెన్ చేద్దాం. దెబ్బకి మొత్తం మనకే వచ్చారు. అది ఆఫీస్ ఈ ట్రావెల్కి అయిపోతున్నాయి నా కార్లకి మొత్తం. ఆఫీస్ ఓపెన్ చేస్తా. కస్టమర్స్ అరైవింగ్ 8 o'clock. ఇంకా గంట టైం ఉంది. నేబర్హుడ్ చెక్ చేయొచ్చు అంత లోపల. అంటే మనకి ఏమన్నా ఎక్స్పీ ఒకటి వచ్చింది అంటే. ఒక సెకండ్, ఎక్స్పీ ఉందా అక్కడ ఒకటి వచ్చి. ఒకటంటే ఇలా కాదు బాయ్, 50 పాయింట్లు వస్తే ఒకటి అట్లా అవుతుంది. ఎవరన్నా ఎవరు వచ్చే టైం అయిపోయింది. ఈరోజు ఈ కార్ సేల్ చేద్దాం. ఉన్నాను గేస్, కష్టం వచ్చిందో చూద్దాం. ఏందో గేస్ జనాలు అయితే రావట్లే. ఐ ట్రయింగ్ టు డూ వన్ థింగ్. నేను ఒకసారి నేబర్హుడ్కి వెళ్ళేసి వస్తాను. నేబర్హుడ్కి వచ్చాం. మళ్ళీ ఏమైనా మంచి కార్స్ ఉన్నాయని చూద్దాం. కానీ వీడి కార్ రేట్ ఎంత? వీడికి ఖచ్చితంగా ఎంత చెప్తాడు? 9,000. బై. నెగోషియబుల్ ఏం లేదు, జస్ట్ బై అంతే. నేను మనం డ్రైవ్ చేయలేం కానీ దిగి చెప్తా. ఎంటర్ కదా సారీ. కార్ స్లాట్కి వెళ్ళిపోమ్మా. అయిపోయింది మన బతుకు అయిపోయింది. ఇంక ఈ 1,400తోనే మనం ఉండాలి. ఆ కార్ అమ్ముదామంటే ఒక్కడ జనాలు రావట్లే. ఏం చేసి ఒక్కరు కూడా మరీ దారుణం. అంటే వాషింగ్ ఏమైనా చేసేలా ఏంది? ఒక్క నిమిషం ఆగండి, ఇది పని చెప్పేసి మనం వెళ్దాం. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కారు కొన్నా కదా అన్నా. ఇది తప్పనా? తప్పుగా చేస్తున్నారు మీరు. నా కార్ ఎక్కడ ఉంది? వెబ్ పేజ్, కార్ ఫర్ సేల్, కియా నాట్ ఆన్ దిస్ ఆఫీస్. ఎక్కడ తెచ్చింది కియా? ఎక్కడ ఉంది బ్రో కియా? బ్రో నాకు కియా ఎక్కడ ఉంది చెప్తారా ప్లీజ్? అన్నా తప్పనా? కియా ఇచ్చేయండి. నాకు కష్టపడమా. ఇప్పుడు ఎట్టపోయింది అది మొత్తం బుక్ అయిపోతాను నేను. తోటి వెబ్, కార్ ఫర్ సేల్, రిమూవ్ ఫర్ సేల్, కియా నాట్ ఆన్ ఆఫీస్. ఎక్కడ వచ్చావే కియా? బ్రో ఎక్కడ పోయింది బ్రో ఇది? మాన్యువల్ గేరింగ్ అంతా పని. ఎక్కడికి వెళ్ళావు ప్లీజ్ అదొక్కటి చెప్పు. భయ ప్లీజ్ భయ, కియా కార్ ఎక్కడ ఉంది?
ఒక్క నిమిషం ఎక్కడ అవుతున్నా జంక్యార్డ్ ఇది. ఓకే మెటల్ పార్ట్స్ వీటితో నేనేం చేసుకోగలుగుతా బ్రో? ఒక సెకండ్ అయితే ఇప్పుడు ఇది లేదు, అది ఇంకేడిపోయింటుంది. కొనకూడదు మెటల్ పార్ట్స్ $750. పెట్టు అంట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇది నేను కొన్న కారు కాదు గేస్. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మన కారు గ్లిచ్ అయిపోయింది, అది వేరే మ్యాటర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకేం చేయలేం, పోయి దీన్ని వాషింగ్కి ఇవ్వాలన్నా మనకి ఎక్కడ తెలియదు, అదొకటే మెయిన్ ఇబ్బంది. ఏం చేద్దాం వాషింగ్ తెలవదే, బట్ దీన్ని సేల్స్ పెట్టేద్దాం. మనం ఏం చేయలేం ఇంకా, బికాస్ ఈ గేమ్ గురించి మాకు అంత తెలియదు కాబట్టి కొంచెం కొంచెం ఆపుకోబోయా. ట్యాబ్ వెబ్ పేజ్ కార్ ఫర్ సేల్. ఈ కార్ చూపిస్తుంది కానీ ఆఫీస్లో ఉన్నట్టు చూపించట్లేదు. నాట్ 0% డ్యామేజ్. పుట్ ఇట్ ఆన్ సేల్ కాదు అయితే 1500 కదా భయ, 15,000. పుట్ ఇట్ ఆన్ సేల్ 15,000. 15,000 పెట్టాం. ఇది ఎక్కడుంది? ఇది ఆఫీస్లో లేదు. కార్ ఫర్ సేల్ టుగెదర్ యూ కెన్ కార్ సేల్. అరే బ్రో నా కార్ ఎక్కడున్నా చెప్పు బ్రో, అదొకటే అడతా నేను. ఒక సెకండ్ ఆగి రండి గైస్. కియా ఫస్ట్ పేర్ ఏరియా మా కొట్టాను గైస్, మరి ఏమవుతుంది చూద్దాం. ఆగండి, డ్రాప్ వస్తుందా? మందేనా అది కియా? మందని చెప్పు బ్రో, ఆనందపడతా 1000 రూపాయలు పోయినా కానీ. మన అదే గైస్ పేర్ ఆల్ పార్ట్స్ చేసుకొని 4 గంటలు కాకపోతే 5 గంటలు కూర్చొని పోతున్నా. కస్టమర్స్ ఇస్ ఇంపార్టెంట్. ఒక్కడ వచ్చాడు గైస్. భయ అని చెప్తా భయ, చూసి చెప్పు భయ కొంచెం. బార్గైనా బ్రో? వద్దు బ్రో, లాస్ అయిపోతాం బ్రో. మరీ ఏంది బ్రో, డోంట్ సెల్. వెళ్ళిపో. నాకు 15,000 అంటే 14,000 అన్నీ ఇచ్చింటే ఇచ్చేసింది నాకు. టాక్ డోంట్ సెల్. సారీ భయ, నేనైతే ఏం చేయలేను. ఇంకొక్కడనే ఉండి వాడు కూడా అలాగే చెప్పండి, నేను నమ్మేస్తాను. నా వాళ్ళ కాదు ఇదే పెట్టుకోవడం. బ్రో సార్ రా బ్రో, అమ్మేస్తా. చూద్దాం వేసి మంచి ప్రైస్ రానివ్వండి. చెకింగ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఒక నిమిషం. యా ఓకే, నెట్ ఎంత ప్యూర్ కనెక్టెడ్ బ్యాంక్. ఏంది మన ఫస్ట్ రోజే డ్యామేజ్ అయిపోయేటట్టున్నాయింది గేస్. అసలు మనకు సిల్లర్ ఖర్చులు కూడా మిగిలేటట్లేవే. 9,000 కన్నాం, 12,000 అంటే 12,500 అంటే 3,000 లాభం వస్తుంది గేస్. 3,000 లాభం అంటే కష్టం కదా. ఏమైనా భయ ఎంతవరకు అయింది అయిపోయారా? యా ఇంకా 2.5 minutes అయితే ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటండి గైస్, ఈ యాప్స్ గేమ్స్ అయితే యాడ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, అదొక్కటే ఇక్కడ ఇష్యూ అవుతుంది. నేనేం చేస్తానంటే ఒక్కరోజు కూడా స్లీప్ వేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఆ కార్ తీసుకొని స్లీప్ వేసి నేను ఖచ్చితంగా ఈ కార్ని అయితే ఇవాళ సేల్ చేస్తాను. ఫస్ట్ కార్ సేల్ అయితే అవ్వాలి. సో అంతవరకు మీకు పాస్ చేస్తా. సో ఫైనల్గా అయితే మన వెహికల్ కూడా రిపేర్ అయింది. దీని పేరు ఏదో ఉంటుంది మర్చిపోయినా, ఎక్కేంత ఓపికలేదండి.
0% డ్యామేజ్. ఎంటర్. చిన్నగా ఇది ఒక్కటే బాగా తగలుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పెడదాం. టిప్ దిగే బ్రో, ఫస్ట్ క్లీన్ చేసి మనం మార్నింగ్ వచ్చి 1 XP ఆడ సరిపోద్ది. 1 XP ఎంత ఉంది ఎక్స్పీ? స్పాంజ్ కావాలి. ఓ ఇంకా 15 రావాలండి. ఈ కస్టమర్ కుదరలేదు లేదు, ఆ మనిషి కూడా అదే రేట్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నేబర్ క్యారీ వ్యాన్ డెలివరీ అయిపోదాం. వచ్చేసి ఇక్కడ స్లీప్ వేద్దాం. ఏం మనమైతే సక్సెస్ఫుల్గా ఇంకో డేట్కి వచ్చాం. ట్రావెల్ ఎక్స్పెన్సివ్గా అయిపోతుంది. డెస్టినీ పడేయాలి. ఇక్కడ అప్పుడు ఒకటి ఎట్లా వస్తాయి? ఒకటి ఒక్క నిమిషం. ఇంకా కూడా వచ్చి నేను అదే రేట్కి ఇచ్చేస్తాను చెప్తున్నాను. నేను అదే రేట్కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. కార్ సేల్ చేసి పోవాలి. ఐ థింక్ నేను దీనికి ఎంత పెడదాం అనుకుంటున్నా, దీనికి ఒక 20 పెడదాం అనుకుంటున్నా. అప్పుడు కరెక్ట్గా వస్తారని. సేవ్. సో ఇప్పుడు ఏం చేద్దాం? ట్యాబ్లెట్ పేజ్ కార్ ఫర్ సేల్ కియా అని పెట్టిపోతున్నాం. 22,000 2,002 డ్రాప్ పెట్టి ఆన్ సేల్. రెండింటిని సేల్ పెట్టాం. అది ఏం చేస్తాం చూద్దాం. ట్రక్ కార్ ఫర్ సేల్ చూద్దాం. సేల్కి వచ్చిన చూద్దాం. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు. దీని ఎందుకు వచ్చినా అమ్ముతారు తప్పుతాను కదా. ఇప్పుడు నాకు ఎంత ఓపిక లేదు. ఎంతకి ఇస్తావు బాయ్? ఒక రేట్ చెప్పు. పో ఎత్తుకోంబో. బార్గెన్ స్కిల్ కూడా లేదు నాకు. ఆడ ఎత్తుకోంబో. ఎక్స్పీ కూడా రాలా బండి తీసుకోబోద్దు. ఇది ఎక్కడ మాస ఈ కార్ కూడా మెటల్ పార్ట్స్ కూడా మంచి కమ్మేసాం. 900 వచ్చింది ఎర్నింగ్. ఇదే బాగుంది. మా కస్టమర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న కస్టమర్ వచ్చాడు ఆల్రెడీ. అక్కడ ఇద్దరు వచ్చినారు బాయ్. సారీ చూద్దాం అని చెప్తాడు. టేక్ ఏ మినిట్. 12,000 అటుండన్నా నువ్వేం చెప్తావు అన్నా? 11,077. మరి వాడికే ఇయ్యలేదు, నీకు ఎట్టేస్తా అనుకున్నాను నేను. డోంట్ సేల్. నువ్వు రాబాకు చిన్న, నువ్వు ఉండు. 3,680 పెట్టాం. 10,000 వస్తుంది. అయినా 2,000 ఆదాయమా? అయినా మనకు చాలు బ్రో. బొక్క వస్తుంది స్కిల్ పాయింట్స్ లేకుండా. చేయను. కనీసం 13,000 అమ్మాలి. సర్లేండి, ఇంకా ఈ వాళ్ళకి ఎప్పుడైతే ఇంక చాలండి. ఇప్పటికే లాంగ్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు రావట్లేదు దీని బైక్కి. ప్రాబ్లం నేను నేబర్హుడ్కి కూడా వెళ్తాను. సో ఇది వాళ్ళ ఎపిసోడ్ అయితే. సో ఇంకోటి ఎప్పుడు చెప్పాను మీకు ఈరోజు లేట్ అయినాను. సారీ గైస్, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందువల్ల నేను లేట్ అయ్యాను. బట్ ఇంకటి నుంచి ఖచ్చితంగా అయితే నేను వీలైనంత వరకు చాలా త్వరగా అయితే పెడతాను. ప్లస్ ఖచ్చితంగా పెడతాను కూడా. వీడియోస్ అయితే డైలీ పెడతాను. డే బై డే కూడా కాదు, డైలీ వస్తాయి. చూద్దాం, గ్రోత్ చేద్దాం. అంటే 1 మంత్ ఛానల్ డీయాక్టివేట్ ఉన్నాను కాబట్టి, అంటే అసలు టచ్ఫుల్గా ఉంది ఛానల్ అయితే. అసలు ఎవరు వాళ్ళే కస్టమర్స్ ఇంకా ఆఫీస్. సో అందువల్ల సో ఈ యాడ్లు మనం డిస్టర్బ్ చేస్తుంటే మనం అక్కడ ఫస్ట్ ఈ కార్ నా మీద మాట్లాడతాను. వచ్చి ఒకడు వచ్చి ఉంటాడు. ఇక అమ్మిది ఒక్క 12,000 తీసుకోపోరాను ఆయన. దీన్ని థింకింగ్ లేదు, బొక్క లేదు. 12,000 ఇస్తుంది. సెల్ఫ్ నాకు ఎంత పోపిగా లేదు. 1,000 రూపాయల ఆదాయం అంటే బొక్కలేదు. కార్ డీలర్షిప్ కార్ డీలర్షిప్ మనకు అంత సీన్ లేదు. సారీ, ఎక్కడ ఆపాను? ఇంకా డైలీ మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఖచ్చితంగా మీకు
నుంచి కూడా పోతుంది తెలిసి. అందుకే కొత్త సిరీస్తో వచ్చా అనమాట. సో ఛానల్ రీచ్ 1 month రియాక్టివేట్ అంటే యాక్టివ్గా లేదు ఛానల్. సో మీరే సపోర్ట్ చేయాలి గైస్ ఖచ్చితంగా. ఇదొకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని, దయచేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆప్షన్స్ అన్నీ చూపిస్తాను అనమాట. కార్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి ఎప్పుడు ఉంటుంది తెలియదు మనకు. ఆప్షన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సిట్ క్లోజ్ టుడే ఆల్రెడీ క్లోజ్. సో ఖచ్చితంగా మీకు ఆప్షన్ ఉంటుంది, కాల్ డీలర్షిప్ ఉంటుంది, సేమ్ కార్ సిమ్యులేటర్ లాగే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇది ఉండొచ్చు, లేకపోతే నాకు ఇంకా డౌట్గానే ఉంది. అదైతే కాదని ఉంది. చూద్దాం, ఇది మన అట్ట కొనాలండి. జస్ట్ చూపిస్తున్నా మీకు. ఎంత పోయా కారు? ఎంత కారా? చెక్అవుట్ ఎలక్ట్రిక్ కార్. అబ్బా ఏమైనా ఉంది ఇదే కలర్స్. వా అరిపించేస్తుంది ఇది. కలర్ బ్లూ కలర్ స్కిన్స్ ఒక్కలాగే ఉంది. డిఫాల్ట్కి TPVS అల్ట్రా నేను లేవసమాడ మొక్క. ఇదేంటిది? ఇయర్ 1997 మిడ్ రేంజ్ వేయగల గైస్. 12 RC మనకాడ RC లేయర్ని తప్పవచ్చు. అప్పాస్ టీమ్ చూడు బాగుంది. బైకులు ఉండవా? అబ్బా ఇది ల్యాంబోర్ని అనుకుంటా. అయితే ల్యాంబోనా స్పెషల్ అల్ట్రా వెహికల్ లెవెల్ డిఫాల్ట్ ABS ట్రిడ్లీ ఆరెంజ్. ఇది ఆరెంజ్ లాగా ఉంది, రెడ్. ఇది బాగుంది గైస్. ఇది పెట్టుకుంటే ఆనాచుకొని సృష్టించవచ్చు. కొందాం త్వరలో ఇవన్నీ. సో ముందు మన వాళ్ళ ఎపిసోడ్. సో మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో that's it for today guys. Thank you for watching. I'll see you in the next one.